నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. పార్టీలో కష్టపడే వారిని, యువతను, మహిళలను గుర్తించి తగిన రీతిలో పదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. కూకట్పల్లి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి మోయిజ్, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ భవ్య, తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రమ్య యాదవ్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ట్ అధ్యక్షుడు బొమ్మక అజయ్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ట్ ఇన్ఛార్జీలు రామ్ రెడ్డి అన్న, హరిప్రసాద్, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పని ఎక్కువ చేసేవాడికి శత్రువులు ఎక్కువ ఉంటారు. వాస్తవం అది. ఎందుకంటే కాయలోని చెట్టుకే రాడి పడతాయి కదా. కాయ లేని చెట్టు ఎవడు దానికి జోలికి పోడు, దాన్ని ఎవడు కొట్టడు, దాన్ని ముట్టుకోడు, దాన్ని ఎవడు పట్టించుకోడు. అట్లానే ఎవడైతే ఎక్కువ కష్టపడతాడో, మేబీ జెంట్స్ కావచ్చు, మెడల్ కావచ్చు, కష్టపడే వాళ్ళ మీద ఎక్కువ ఇది ఉంటుంది, ఫోకస్ ఉంటుంది, వాళ్ళకి ఎనిమిస్ ఎక్కువ ఉంటారు. అట్లనే వాళ్ళ మీద ఎక్కువ అబ్జర్వేషన్ కూడా ఉంటుంది, పార్టీ అబ్జర్వేషన్ కూడా. 9 పనులు చేసి 10 పని చెప్పి ఎందుకు చేయలేదు అంటాడు. అసలు ఏ పని చేయనోడు ఎవడ పట్టించుకోడు. అంతే కదా మనం. అసలు ఏ పని చేయనోడు ఎవడ పట్టించుకోడు. వాడు వదిలేసాం, లాగనెత్తులు వదిలేస్తాం, లాగేదానికి బడి ఇంట్లో లాగిస్తాం. అట్లనే కష్టపడే వాడికి డెఫినెట్ గా పార్టీలో కానీ వాళ్ళ జీవితంలో కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఫోకస్ ఉంది, ఇది వాస్తవం.